ఈరోజు నేను పెన మీద చేపల ఫ్రై తయారీ విధానం చూపిస్తున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. చేప ముక్కలు, కారం, మసాలా, పసుపు, అల్లం పేస్టు, సాల్ట్, కొత్తిమీర. తయారీ విధానం చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ మిశ్రమాన్ని అన్నిటినీ కలుపుకోవాలి. సాల్ట్, మసాలా, పసుపు ఈ మిశ్రమం మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. కలిపాక చేపలకి ఘాట్లు పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఈ చేప ముక్కలకి పోవడానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ముక్కలకి. రెండు వైపులా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని ముక్కలకు కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మిశ్రమం అనేది ముక్కలకి బాగా పడుతుంది, బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని నేను ఇప్పుడు ముక్కలకి పట్టిస్తున్నాను. రెండు వైపులా ఈ మిశ్రమాన్ని ముక్కలకి పట్టేలా పట్టించాలి. ఇలా రెండు వైపుల ముక్కలన్నిటికి కూడా పట్టించి పెనం మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ చేప ముక్కలు అనేవి. ఒక 20 minutes పక్కకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమం ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ముక్కల్ని ఆయిల్లోకి ఇలా పెనం మీద పెట్టుకోవాలి. ఒక్కొక్క ముక్కని ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇలా తిప్పి వేసుకోవాలి. అన్ని ముక్కలని ఇలా తిప్పి వేసుకోవాలి. దీని మీద కొత్తిమీర పుదీనా చల్లుకుంటే ఆ ఫ్రై అయ్యే ముక్క టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.